S6TV స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా ప్రతినిధులపై దాడి కేసులో పోలీసులు మోహన్ బాబుకు షాక్ ఇచ్చారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాంట్లో మార్పులు చేశారు. BNS 109 సెక్షన్ కింద FIR చేశారు. మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. S6TV స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం మీడియా ప్రతినిధులపై దాడి కేసులో పోలీసులు మోహన్ బాబుకు షాక్ ఇచ్చారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాంట్లో మార్పులు చేర్పులు చేశారు. BNS 109 సెక్షన్ కింద FIR చేశారు. మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టే నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులపై దాడి చేసిన ఘటనలో కూడా జర్నలిస్టు రంజిత్ కు తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అతనికి ప్లాస్టిక్ సర్జరీ కూడా డాక్టర్లు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ జర్నలిస్ట్ దాడిపై మోహన్ బాబు చేసినటువంటి ఘటనకు సంబంధించి తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయనని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మోహన్ బాబు పై BNS 118 కింద కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్లు వెల్లవెత్తుతున్న నేపథ్యంలో కూడా ఆయనపై పోలీసులు 109 BNS 109 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు కూడా గత 2 రోజుల నుండి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఏదైతే ఆ రోజు దాడి అంటే జర్నలిస్టులపై దాడి చేసిన అనంతరం అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరిన నేపథ్యంలో కూడా ఏదైతే IBP అదేవిధంగా కంటి కింద గాయం సాఫ్ట్ ఫ్లక్చువేషన్స్ తో కూడా హాస్పిటల్లో చేరిన నేపథ్యంలో కూడా ఆయనపై ప్రస్తుతం అయితే కేసు అంటే 109 ఇదివరకే 118 కింద నమోదైన కేసులో దాన్ని మార్పులు చేసి 109 కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా అంటే 2 రోజులు నిన్ననే డాక్టర్లు ఆయన హెల్త్ కి సంబంధించిన బులెటిన్ కూడా విడుదల చేశారు. 2 రోజులు హాస్పిటల్లో చికిత్స అవసరం అంటూ కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం మోహన్ బాబు అయితే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇంకోవైపు నిన్న మంచు మనోజ్ కూడా ఏదైతే రాచకొండ CP హాజరై దీనికి సంబంధించి ఏదైతే బాండ్ కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా మంచు విష్ణు కూడా నిన్న రాత్రి రాచకొండ పోలీసుల ముందు హాజరయ్యారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు కుటుంబంలో ఇటు తండ్రి కొడుకులు మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు ఒకరు కేసులు పెట్టుకున్న నేపథ్యంలో కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా రాచకొండ పోలీసులు సీరియస్ గా తీసుకొని కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కూడా వారికి రాచకొండ CP నోటీసులు జారీ చేసి హాజరు కావాలని చెప్పారు. మరొక వైపు మంచు విష్ణుకు సంబంధించి అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించిన లైసెన్స్డ్ వెపన్స్ కూడా పోలీసులు సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు నిన్న జర్నలిస్టు సంఘాల ఆందోళన కావచ్చు, జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలో కూడా ఆందోళన నేపథ్యంలో కూడా 118 BNS 118 ని మార్పులు చేర్పులు చేసి BNS 108 కింద మోహన్ బాబు పై కేసులు నమోదు చేశారని చెప్పొచ్చు.
శ్రీనివాస్, మరి ప్రస్తుతం కాన్వెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కదా, మోహన్ బాబు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆ మోహన్ బాబు హెల్త్ కి సంబంధించి అయితే ఆయన స్టేబుల్ గానే ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా ఇంకా మరో 2 రోజులు చికిత్స తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం మోహన్ బాబు అయితే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా మంచు విష్ణు మోహన్ బాబు ఈ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ని అతను దగ్గర నుండి చూస్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ మాత్రం ఇంకా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కూడా నిన్న హాజరైన అనంతరం కూడా పోలీసులు హాజరైన అనంతరం కూడా జల్పల్లి ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా సీరియస్ గా మంచు విష్ణుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే జల్పల్లిలోని ఈ ప్రైవేట్ కౌన్సిలర్లకు సంబంధించి వాళ్ళని వెంటనే ఖాళీ చేయించాలంటూ కూడా వాళ్ళని వెళ్ళగొట్టాలంటూ కూడా వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కౌన్సిలర్లను కూడా పంపించేసారని చెప్పొచ్చు. ఒకవైపు అక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఇలాంటి ఘటనలు జరిగితే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా మంచు విష్ణుకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని, హెల్త్ కి సంబంధించి మాత్రం స్టేబుల్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.